హాయ్ దిస్ ఇస్ ఆర్కే ఫ్రమ్ ఆర్కే ఆలాపన ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేమిటంటే యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మన టైంను మనం ఎలా సేవ్ చేసుకోవాలి. అసలు టైంని ఎందుకు సేవ్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్, టైం ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ. ప్రతిరోజు మనకున్నటువంటి టైంలో మనకున్నటువంటి పనులన్నిటినీ మనం ప్లాన్డ్గా మేనేజ్ చేసుకోగలిగితే మనం ఎక్కువ పనులు ఒకే రోజులో మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ టైం మేనేజ్మెంట్. హౌ ఇట్ విల్ బి? ఏమి లేదు, యూట్యూబ్ వాళ్ళు మనకు ఒక ఆప్షన్ని మనకు ప్రొవైడ్ చేశారు. చాలా రోజులు అవుతుంది, బట్ నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అంటే తెలియనటువంటి కొంతమందికి వేరే ఛానల్స్లో కూడా చూసేటువంటి ఎందరికో ఈ టాపిక్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్? Chapters is nothing but a certain parts of the book. సో యూట్యూబ్ వీడియో ఒక బుక్ అని మనం అనుకున్నట్టయితే ఆ వీడియోని సర్టన్ పార్ట్స్గా మనం క్రియేట్ చేసి మన వ్యూవర్స్ అందరికి చాప్టర్స్గా మనం దాన్ని అందించినట్టయితే మనకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి మనం ఆ వీడియోని మనం చూడవచ్చు. ఎందుకు ఆ ఫెసిలిటీ అంటే యూట్యూబ్ క్రియేటర్ ప్రతి వాళ్లకు ప్రతి ఛానల్లోనూ ఒక ఇంట్రో మ్యూజిక్ ఉంటుంది. అది 1 minute కావచ్చు, 30 seconds కావచ్చు, అది ఎంతైనా కావచ్చు. స్కిప్ దట్ ఇంట్రో అండ్ యూ కెన్ జంప్ ఇన్ టు స్ట్రైట్ అవే టు ద టాపిక్. అంటే 1 hour వీడియోలో మనం ఒక 10 chapters మనం క్రియేట్ చేస్తే స్ట్రైట్ గా మనం 7th chapter దగ్గరికి వెళ్ళి మనం ఆ యొక్క వీడియోని చూడాలంటే అక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఆ 7th chapter నుంచి వీడియో ప్లే అవుతుంది. కాబట్టి కంటెంట్ లోకి ప్రాక్టికల్ గా వెళ్ళి మీకు ఆ చాప్టర్స్ ని ఎలా క్లిక్ చేయాలి, ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ నా ఛానల్ని నేను ఓపెన్ చేశాను. నా ఛానల్లో నేను క్రియేట్ చేసినటువంటి ఒక వీడియో ద్వారా చాప్టర్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని ద్వారా మీరు చాప్టర్స్ని ఎలా యూజ్ చేయాలి అనేటువంటి సబ్జెక్ట్ని మీకు చెప్తాను. మేనేజ్ వీడియోస్ క్లిక్ చేసి ప్లేలిస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ నేను ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీస్ కూడా ఉంటాయి. ఈ మూవీస్ ప్రొడ్యూస్డ్లో 1 hour 37 minutes ఉన్నటువంటి ఈ వీడియోని నేను ఫస్ట్ తీసుకుంటున్నాను. నా ఛానల్ యొక్క ఇంట్రో ప్లే అవుతుంది. ఇప్పుడు పాజ్లో పెట్టిన తర్వాత ఇక్కడ కిందకు వస్తే మోర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశాను. అక్కడ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్తో ఇక్కడ టైమ్ స్టాంప్స్ అని కనిపిస్తున్నాయి. అంటే వీటిని టైమ్ స్టాంప్స్ అని అంటాం, వీటినే చాప్టర్స్ అని కూడా అంటాం. ఇప్పుడు నా కర్సర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కడుంది 14 seconds దగ్గర ఉందన్నమాట. ఈ 14 seconds కాకుండా నాకు ఈ 14 seconds అంటే ఆల్మోస్ట్ నా ఇంట్రో వచ్చేసి 13 seconds ఉండి ఉంటుంది. ఈ 14 దగ్గర నేను పాజ్ చేశాను. సో డైరెక్ట్గా నేను 48 minutes దగ్గరికి నేను వెళ్ళాలి అంటే ఇది నేను క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ వీడియో అక్కడికి వెళ్ళిపోయింది. చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది. ఇదంతా నేను చూడకుండా 48 minutes దగ్గర, ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ 48 minutes దగ్గరకు వచ్చేసింది అన్నమాట. సో ఈ విధంగా మన వీడియోస్ని మనకు కావాల్సిన ప్లేస్లో మనం చూడవచ్చు. దీనివల్ల మన టైం సేవ్ అవుతుంది. ఇక్కడకు నేను వస్తే యాక్చువల్గా రెడ్ కలర్లో అది థిక్గా కనిపిస్తుంది. దాని పక్కది ఇటు పక్కది లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి చాప్టర్స్ థిన్గా కనిపిస్తున్నాయి. ఇట్స్ ఆల్ ఐ హ్యావ్ వాచ్డ్ వీడియో. అండ్ ఈ వైట్ కలర్లో ఉన్నటువంటిది బేసిక్గా మనం చూడనటువంటి వీడియో. ఈ టైమ్ స్టాంప్స్ దగ్గర ఏ పార్ట్ దగ్గర ఏ చాప్టర్ దగ్గర ఏ కంటెంట్ ఉన్నది అనేది నేను మెన్షన్ చేశాను. సపోజ్ నాకు డైరెక్ట్గా ఓపెన్ చేసిన వెంటనే మూవీ క్లైమాక్స్ నేను చూడాలనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే మూవీ కంటిన్యూడ్, రొమాంటిక్ సాంగ్, డెవిల్ సాంగ్, మూవీ కంటిన్యూడ్ అని ఉంది కదా. ఇక్కడ మూవీ క్లైమాక్స్ అనేటువంటి దగ్గర నేను క్లిక్ చేసినటువంటి అయితే 1 hour 33 minutes దగ్గర ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. మన ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉన్నట్టయితే క్లిక్ చేసిన వెంటనే కర్సర్ అక్కడికి వెళ్ళిపోతుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ లోగా ఉన్నట్టయితే
యాక్చువల్గా అది కొంచెం ఇక్కడ తిరుగుతుంది అనమాట, రౌండ్గా తిరిగి అప్పుడు యాక్చువల్గా ఇక్కడ పాయింట్కి తీసుకెళ్తుంది. మొత్తం మీద అక్కడికైతే తీసుకెళ్తుంది. ఈ విధంగా మీరు చాప్టర్స్ చూడవచ్చు. ఇక కిందకు వచ్చినట్టయితే అవే చాప్టర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్స్ అని కనబడుతుంది, ఇక్కడ వ్యూ ఆల్ అని కనబడుతుంది. సో ఇక్కడ అవే చాప్టర్స్ థంబ్నెయిల్ లాగా మనకు కనిపిస్తుంది. ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్ అని ఇక్కడ ఈ యారో లైక్ ఐకాన్ ఒకటి కనిపిస్తుంది కదా. పర్టికులర్గా ఈ వీడియోలో నేను దాదాపుగా 1 2 3 4 5 6 దాదాపుగా నంబర్ ఆఫ్ చాప్టర్స్ నేను క్రియేట్ చేశాను. ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇలా మీరు వెళ్ళినట్టయితే మీకు కనిపిస్తుంటాయి. చూసారా, లాస్ట్ మూవీ క్లైమాక్స్ ఇక్కడ నేను ఏమైతే మెన్షన్ చేశానో అదే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అన్నమాట యూట్యూబ్లో. సో కాబట్టి ఈ ఫెసిలిటీని మనం ఉపయోగించుకొని మన యొక్క వీడియోని గంట సేపు ఉన్నా, అరగంట ఉన్నా, 10 minutes ఉన్నా మనకు కావాల్సిన కంటెంట్ దగ్గరికి వెళ్ళి మనం చూడవచ్చు. సపోజ్ నేను బ్యాక్ వెళ్తున్నాను, బ్యాక్ వెళ్ళి మేనేజ్ వీడియోస్ క్లిక్ చేసి నేను ఒక డివోషనల్ సాంగ్ అంటే హిందూ డివోషనల్స్ అని ఉన్నాయి ఇక్కడ. అంటే నా ఛానల్ బేసిక్గా మ్యూజిక్ ఛానల్ కాబట్టి డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. హిందూ డివోషనల్స్, క్రిస్టియన్ డివోషనల్స్ అండ్ జనరల్ సాంగ్స్, ఇలా చాలా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇది నేను క్లిక్ చేశాను. ఈ హిందూ డివోషనల్స్లో ఈ టోటల్ వీడియో వచ్చేసేసి 5 minutes 38 seconds ఉంది. ఇది నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా, ఇంట్రో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇప్పుడు మోర్ అని క్లిక్ చేసినప్పుడు 3 chapters. అంటే జనరల్గా ఎందుకు అక్కడ నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ చాప్టర్స్ తక్కువ ఉన్నాయంటే, జనరల్గా ఒక సాంగ్ను మనం నా ఛానల్లో పర్టికులర్గా నా ఛానల్లో నేను ప్రజెంట్ చేసేటప్పుడు ఇంట్రో మ్యూజిక్ ఉంటుంది, మెయిన్ సాంగ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ నోట్ ఉంటుంది. సో 3 chapters. సపోజ్ ఇంట్రోని స్కిప్ చేసి నేను డైరెక్ట్ సాంగ్ దగ్గరికి వెళ్ళాలంటే 16th second దగ్గర నా సాంగ్ ఉందన్నమాట. సో నేను క్లిక్ చేశాను. సో డైరెక్ట్గా వీడియో అక్కడ ప్లే అయిపోయింది. సో ఈ ఫెసిలిటీ చాలా మంచి ఫెసిలిటీ. సో అందరూ కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ టైంని సేవ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి 3 chapters కనిపిస్తున్నాయి. ఈ 3 chapters నేను అక్కడ ఏమైతే మెన్షన్ చేశానో అక్కడే అవే ఉన్నాయి. సబ్స్క్రైబ్ నోట్ ఇక్కడికి వెళ్తే సబ్స్క్రైబ్ నోట్ చూడండి, కొంచెం ఇంటర్నెట్ స్పీడ్ వల్ల ఇందాక వచ్చినది ఫాస్ట్ లేదు. సో ఇక్కడ ఇంటర్నెట్ డైరెక్ట్గా సబ్స్క్రైబ్ నోట్ వచ్చేసింది అన్నమాట. సో వీ కెన్ స్కిప్ వాట్ ఎవర్ వీ డోంట్ వాంట్ అండ్ వీ కెన్ వాచ్ వాట్ ఎవర్ వీ లైక్. సో దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ టైంని మీరు సేవ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుచేతంటే ఇది అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చిన్న విషయం కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.